ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత మీకు గుర్తుందా? కొందరు నేతలకు ఇది సరిగ్గా సరిపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే ఇప్పుడు చిక్కులను తెస్తున్నాయి. గుంటూరు జిల్లాలో తనదైన శైలిలో రాజకీయాల్లో దూసుకుపోయిన విడుదల రజని ప్రస్తుతం కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విడుదల రజని గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు అవసరమైనప్పుడు ప్రత్యర్థులపై పంచుల వర్షం కురిపిస్తుంటారామె. పార్టీలో కీలక నేతగా జగనన్నకు వీర విధేయురాలుగా తన భక్తిని చాటుకుంటారు. ఇక్కడి వరకు వ్యవహారం బాగానే ఉన్నా అధికారం అడ్డుపెట్టుకుని ఆమె నియోజకవర్గంలో వసూళ్లకు పాల్పడ్డారనేది ఇప్పుడు హాట్ టాపిక్. తమను బెదిరించి భయపెట్టి 2,50,00,000 వసూలు చేశారంటూ పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారి తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హోంమంత్రికి అందజేశారు. ఆ ఫిర్యాదులో తమ ప్రాణాలకు హాని ఉందని, రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. మాజీ మంత్రి విడుదల రజని, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజని పిఏ గోపి కలిసి 2,50,00,000 రూపాయలు వసూలు చేసినట్లు పల్నాడు జిల్లా ఎడ్లపాడు బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి ఫిర్యాదులో పేర్కొంది. విషయం బయటకు పొక్కినా ఫిర్యాదు చేసిన వ్యాపారం చేయలేరని, ప్రాణాలతో ఉండరని బెదిరించడంతో ఎవరికి చెప్పకుండా ఉండిపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు. విడుదల రజని, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ, నాటి విజిలెన్స్ ఎస్పీ జాషువా నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో వేడుకున్నారు. బెదిరించి భయపెట్టి వసూలు చేసిన సొమ్ములు వెనక్కిప్పించాలని నల్లపనేని చలపతిరావు విజ్ఞప్తి చేశారు. గతంలోనూ రజనీ పైన ఫిర్యాదులున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా 12 లక్షలు పలకగా జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికిస్తే ఎకరాకు 31 లక్షలు ఇప్పిస్తానంటూ మంత్రి రజని రైతులకు ఎరవేశారని ఆరోపణలున్నాయి. మొదటి 2 విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు 2.5 లక్షల చొప్పున 1,16,00,000 రైతుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. 3-4 విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించగా ఎకరాకు 7.5 లక్షల చొప్పున 7.5 కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారనే ఫిర్యాదులున్నాయి. సైబరాబాద్ లో నాటిన మొక్కను సార్ నేను అంటూ ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై అడుగుపెట్టిన విడుదల రజని వైసీపీలో చేరాక ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉండగా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన రజని వైసీపీలో కూడా జగన్ పై అంతే స్థాయిలో వీర విధేయత చాటుకునేవారు. 2.5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసే అదృష్టాన్ని దక్కించుకున్నారు. గెలిచిన తొలిసారే మంత్రి అయిన రజని ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అంతకు మించిన వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ఆమె పొలిటికల్ కెరియర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారనే సస్పెన్స్ వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజనిపై అంతులేని అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజేష్ నాయుడు నుంచి సుమారు 6 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో అప్పటి పార్టీ పెద్దలు పంచాయతీ చేసి కొంత మొత్తం తిరిగిచ్చేశారని చెబుతున్నారు. అయితే ఇంకా రావాల్సిన డబ్బు రాకపోవడంతో ఆ డబ్బు కోసం మల్లు రాజేష్ నాయుడు సైతం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అవినీతి ఆరోపణలపై విడుదల రజని కానీ వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా మాట్లాడడం లేదు. మరి ఈ విచారణలను సమర్థవంతంగా ఎదుర్కోగలను అని ఆలోచనల్లో విడుదల రజని ఉందా, లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాంలే అని ఆలోచన చేస్తున్నారా చూడాలి మరి.